భారతీయ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన దృశ్యం ఉంది. అది 2007వ సంవత్సరం ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం చిత్రం. ఒక పాతకాలపు కారు రెడ్ కార్పెట్ వద్దకు వచ్చి ఆగుతుంది. కారు తలుపు తెరుచుకొని గులాబీ రంగు లెహంగాలో అద్భుతంగా ముస్తాబైన శాంతి ప్రియ బయటకు వస్తుంది. ఆమె తిరిగి చూసి నవ్విన ఒకే ఒక్క చిరునవ్వుకు జూనియర్ ఆర్టిస్ట్ ఓం ప్రకాష్ మకీజా పాత్రలో ఉన్న షారుఖ్ ఖాన్ అక్షరాల తనని తాను మైమర్చిపోతాడు. గత 2 దశాబ్దాలుగా ఈ ఎంట్రీని బాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ డ్రీమ్ డెబ్యూగా ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ ఆ గ్లామర్, స్లో మోషన్ కెమెరా వర్క్ వెనుక చాలా మందికి తెలియని నిజం ఒకటి ఉంది. వెండి తెరపై దీపికా పదుకునే కనిపించడం అదే మొదటిసారి కాదు. ఈ రోజు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా, గ్లోబల్ ఐకాన్ గా వెలుగొందుతున్న దీపికా పదుకునే అసలు ప్రయాణం అర్థం చేసుకోవాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. ఫరా ఖాన్ యాక్షన్ చెప్పక ముందు బెంగళూరులోని ఒక బ్యాడ్మింటన్ కోర్టు, పట్టుదల గల ఆమె మేనేజర్ పూజా దద్లాని, కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మరియు 2006లో వచ్చిన ఐశ్వర్య అనే కన్నడ సినిమా ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా, గ్లోబల్ ఐకాన్ గా వెలుగొందుతున్న దీపికా సినీ ప్రయాణపు మూలాలు సినిమా సెట్స్ లో కాకుండా బ్యాడ్మింటన్ కోర్టులో మొదలయ్యాయి. 1980లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుని భారతదేశం గర్వపడేలా చేసిన లెజెండరీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాష్ పదుకునే పెద్ద కుమార్తె దీపిక. బెంగళూరులో పెరిగిన దీపిక బాల్యం సినిమా స్క్రిప్ట్లు, ఆడిషన్స్ చుట్టూ తిరగలేదు. ఉదయాన్నే నిద్రలేవటం, కఠినమైన శిక్షణ, ఆట పట్ల క్రమశిక్షణ మధ్య ఆమె పెరిగింది. ప్రకాష్ పదుకునే తన కుమార్తె కూడా తన అడుగుజాడల్లోనే నడుస్తుందని ఆశించారు. దీపిక రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతూ అద్భుతమైన ప్రతిభ కనబర్చింది. ఆమె మొదటి చిత్ర దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ఈ రోజులను గుర్తు చేసుకుంటూ, నేను చిన్న వయసులో ఆమెతో బ్యాడ్మింటన్ ఆడేవాడిని, ఆమె అద్భుతమైన క్రీడాకారిణి, రాష్ట్ర స్థాయికి ఆడేది, ఆటపై ఎంతో శ్రద్ధ ఉండేది అని ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో చెప్పారు. క్రీడల వల్ల వచ్చిన ఆ క్రమశిక్షణే దీపికకు సినీ రంగంలో ఎంతో సాయపడింది. కష్టపడే తత్వం, పట్టుదల ఆమెకు బ్యాడ్మింటన్ కోర్టు నుంచే అలవాటయ్యాయి. కానీ విధి ఆమెను మరో మార్గం వైపు నడిపించింది. యుక్త వయసులో దీపిక తన తండ్రి నీడ నుండి బయటకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి మోడలింగ్ రంగం వైపు అడుగులేసింది. లక్ మే క్లోజప్, లిరిల్ వంటి జాతీయ స్థాయి బ్రాండ్స్ కు అంబాసిడర్ గా మారి అతి తక్కువ కాలంలోనే స్టార్ మోడల్ గా ఎదిగింది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజ్లపై మెరిసింది. ప్రకాష్ పదుకునే కూతురిగా మాత్రమే ఆమెను తెలిసిన ఇంద్రజిత్ లంకేష్ ఆమె మార్పు చూసి ఆశ్చర్యపోయారు. నేను దర్శకుణ్ణి అయిన తరువాత ఒక ఫ్యాషన్ షోలో ఆ మరుసటి రోజు ఒక ప్రముఖ మ్యాగజైన్ లో ఆమెను చూశాను. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మోడల్ గా మారటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అని లంకేష్ హిందీ రష్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమెకు ఉన్న పాన్ ఇండియా ఫేస్, అందమైన కళ్ళు, 5'9" అడుగుల ఎత్తు చూసిన వెంటనే లంకేష్ తన తదుపరి కన్నడ చిత్రం ఐశ్వర్య కోసం హీరోయిన్ దొరికేసిందని నిర్ణయించుకున్నారు. ఇక దీపికా సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన పేరు పూజా దద్లాని. ఈ రోజు పూజా దద్లాని అంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు మేనేజర్ అని అందరికీ తెలుసు. కానీ షారుఖ్ మేనేజర్ కాకముందు ఆమె బెంగళూరుకు చెందిన యువ మోడల్ దీపికకు మేనేజర్ గా ఉన్నారు. పూజా దద్లాని దీపికకు మంచి స్నేహితురాలు మరియు మేనేజర్. దీపిక ఇండస్ట్రీకి రాకముందు నుంచే పూజ ఆమె పనులన్నీ చూసుకునేది. చెప్పాలంటే దీపిక విజయాల వెనుక పూజా దద్లాని పాత్ర చాలా ఉంది అని లంకేష్ చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో దీపికకు ఏ అవకాశాలు ఎంచుకోవాలి, ఎలా అడుగులు వేయాలి అనే విషయంలో పూజా దద్లాని సరైన మార్గదర్శకత్వం వహించారు. ఇంద్రజిత్ లంకేష్ ముంబైలో దీపికను కలిసినప్పుడు కూడా పూజ అక్కడే ఉండి అగ్రిమెంట్ విషయాలు చూసుకునేవారు. దీపికను హీరోయిన్ గా ఎంచుకున్న వెంటనే లంకేష్ ఆమెను ముంబైలో కలిశారు. అప్పటికే లంకేష్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం మొనాలిసా సిల్వర్ జూబ్లీ హిట్ గా నిలిచింది. ఆ ట్రాక్ రికార్డ్ ఉండడంతో లంకేష్ దీపికకు 100 పేజీల స్క్రిప్ట్ కాకుండా కేవలం ఒకే ఒక్క లైన్ కథను వివరించారు. సినిమా పేరు హీరో పేరు మీదుగా కాకుండా హీరోయిన్ పేరు మీదుగా ఐశ్వర్య అని ఉండటం, పైగా దర్శకుడి విజయంపై నమ్మకంతో దీపిక వెంటనే ఆ ప్రాజెక్టుకు సంతకం చేసింది. అలా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన దీపిక సినీ ప్రయాణం మొదలైంది. 2006లో విడుదలైన ఐశ్వర్య భారీ విజయాన్ని అందుకుంది. 50 రోజుల పాటు థియేటర్స్ లో విజయవంతంగా ఆడింది. బెంగళూరు నగరం అంతటా దీపికా పదుకునే పోస్టర్లు, భారీ హోర్డింగ్లు వెలిశాయి. ఐశ్వర్య చిత్రం దీపికా పదుకునే టైటిల్ రోల్లో భారీ విజయం సాధించింది. హిందీ వార్తాపత్రికల్లోనూ దీని గురించి కథనాలు వచ్చాయి అని లంకేష్ గుర్తు చేసుకున్నారు. కేవలం మోడల్ మాత్రమే కాదు, ఆమె తన నటనతో సినిమాను కూడా తన భుజాలపై నడిపించగలదని ఈ సినిమా నిరూపించింది. ఈ విజయం గురించి బాలీవుడ్ వార్తల్లో కూడా చర్చ మొదలైంది. ఐశ్వర్య సక్సెస్ సమయంలో షారుఖ్ ఖాన్ ఒక ఈవెంట్ కోసం బెంగళూరుకు వచ్చారు. అప్పటికే ఫరా ఖాన్
షారుఖ్ ఖాన్లు ఓం శాంతి ఓం సినిమాలో శాంతిప్రియ పాత్ర కోసం కొత్త ముఖం కోసం వెతుకుతున్నారు. బెంగళూరు ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ షారుఖ్ ను ఐశ్వర్య సక్సెస్ గురించి అడిగినప్పుడు తనదైన చమత్కారంతో షారుఖ్ ఇలా బదులిచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అని నాకు తెలిసింది అంటే ఇప్పుడు నేను ఆమెకి ఇంకా ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుందన్నమాట అని షారుఖ్ సరదాగా అన్నారు. జర్నలిస్ట్ గా అక్కడ ఉన్న లంకేష్ ఈ మాటలకు నవ్వుకున్నారు. అది కేవలం సరదాగా అన్న మాట అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చరిత్ర సృష్టించాయి. ఐశ్వర్య విజయం దీపికకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఫరా ఖాన్, షారుఖ్ ఖాన్లు ఆమె నటనను గుర్తించి ఓం శాంతి ఓంలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ డెబ్యూలలో ఒకటిగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అప్పట్లో దీపికకు వెన్నంటి ఉన్న పూజా దద్లాని ఇప్పుడు షారుఖ్ ఖాన్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మనం చూస్తున్న దీపికా పదుకునే విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఆ రెడ్ కార్పెట్ వెనుక ఎన్నో ఏళ్ల బ్యాడ్మింటన్ శిక్షణ, ఎన్నో మోడలింగ్ ఆడిషన్స్, పూజా దద్లాని వ్యూహాత్మక అడుగులు, దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ నమ్మకం మరియు ఐశ్వర్య సినిమా విజయం దాగి ఉన్నాయి. అందుకే ఆమె ఈ రోజు ఒక నటిగా మాత్రమే కాదు, గ్లోబల్ ఐకాన్ గా శిఖరాగ్రాన నిలబడగలిగింది.